మీడియాలో నా 7 కోట్లు పోయిన దానికి నేను చేశాను కదా, దాని గురించి వీళ్ళు సోషల్ మీడియాలో నా గురించి చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజేష్ మహాసేన, అతను లంక రాజేష్, వీళ్ళంతా కూడా శ్రీకాంత్, వీళ్ళంతా కూడా చాలా మంది నా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మహాదీప్ వీళ్ళంతా కూడా. అందుకనేసి నేను బాధపడి నేను వచ్చి మేడం గారికి చెప్పడం జరిగింది. సరితా మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. నన్ను అన్ని గ్రూపులు ఉన్నా కూడా నేను ఏ విధంగా 7 కోట్లు అతనికి ఇచ్చాను, మేము ఏ విధంగా నష్టపోయినాము, అన్ని గ్రూపులు ఉన్నా కూడా మమ్మల్ని కిడ్నాప్ చేసిన గ్రూపులు, మా దగ్గర డబ్బులు తీసుకున్న గ్రూపులు అన్నీ ఉన్నా కూడా నన్ను తప్పుగా ప్రచారం చేస్తూ ఉదయమంతా ఇక్కడమ్మా నా బాధ చెప్పుకొని నైట్ ఇంటికి పోయి ఏం జరుగుతుంది, నాలాగా ఇంకొక స్త్రీ ఏమన్నా లేదా ఇంకొక అన్నయ్య ఏమన్నా నాలాగా అన్నయ్య అయిపోయారని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నా గురించి చాలా బ్యాడ్గా నన్ను ఎంతగా అంటే అసలు ఇది బతకూడదు అన్నట్టుగా నన్ను మాట్లాడుతున్నారు. దయచేసి మీకు చేతనైతే అన్న చెప్తున్నానన్నా, రాజేష్ అన్న గారు కానీ, రాజేష్ అన్న గారు కానీ, శ్రీకాంత్ అన్న కానీ, మీకు నిజాలు పక్కా నా దగ్గర ఉన్న నిజాలు అన్నీ మీకు తెలుసు కాబట్టి అవన్నీ పరిశీలించి మీకు చేతనైతే, మీకు అంత టాలెంట్ ఉంటే నేను చేసి అబద్ధమని నిరూపించండి, లేదా నా కోసం ఏదన్నా సాయం చేస్తే చేయండి. చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. నేను కష్టపడ్డాను, నేను బాధపడుతున్నాను, నేను తెలుగుదేశానికి ఎంత సేవ చేశానో మా కోడూరు నియోజకవర్గానికి పోయి తెలుసుకోండి. మీకు అంత టాలెంట్ ఉంటే తెలుసుకోండి. మా కోడూరు నియోజకవర్గానికి పోయి తెలుసుకొని మాట్లాడండి. నన్ను ఏమీ తెలియకుండా అతను ఎవరో వేసే డబ్బులకు తిని ఎందుకంటే మీరు ఇట్లా చేస్తారు నన్ను? కనీసం మృగాల కన్నా ఉండదు, వాటి జాతులు పీదన్నా వాటి వాళ్ళకి ప్రేమలు అభిమానులు మీకున్నాయా? కనీసం మీ జాతికి మీరు న్యాయం చేస్తున్నారా? ఎందుకు మీకు సోషల్ మీడియాలో ఎందుకు మీకు చేతనైతే సాయం చేయండి, అంతేగాని ఒక మనిషిని చంపుదామా, మాటల్లో చంపుదామా, లేదా దానికి అదే చనిపోవాలనేటట్టు చేయొద్దు. మీకు దయచేసి ఇప్పటి వరకు కూడా అన్న 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 అని మిమ్మల్ని మనసు పూర్తిగా నేను ఎంతో వినయంగా భంగపడుకొని చెప్పాను. ఇప్పటి వరకు కూడా ఇంకా నాకు గాడి మండిందంటే నేను నిజంగానే తెలుగుదేశం పార్టీ దగ్గర పోయి ఆత్మహత్య చేసుకొని అన్న రాజేష్ అన్నలు ఇద్దరు, శ్రీకాంత్ గారికి, మహానీసు ప్రతి ఒక్కరికి, వంశీ గారికి కూడా ఆ రోజు మాట్లాడినారా? ఆయనకు నిజాలు తెలియక ఏమన్నా మాట్లాడినారేమో. మళ్ళీ వంశీ గారు మాట్లాడాలా? ఆయన ఎక్కువ కులమైన వాళ్ళ సేమ్ చేత అయినా కూడా ఆయన తెలుసుకొని ఒక ఆడదాని మనసు ఎలా ఉంటుందో ఒక అక్క చెల్లెల్లాగా ఆయన కూడా అనుకున్నాడేమో తెలియదు, కానీ ఆయన మాత్రం మాట్లాడాల. అన్ని నిజాలు మీకు తెలిసి కూడా నన్ను ఎందుకు ఈ విధంగా షో పెడుతున్నారు, ఎందుకు నన్ను ముళ్ళులా కూర్చుతున్నారు? నేను ఇచ్చింది అబద్ధమైతే ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేయాలి? గ్రూపులు ఉన్నాయి కదా, వీడియోలు కనపడుతున్నాయి కదా, కట్టలు నా ఇంటికి వచ్చి నేను ఉన్నాను కదా, అక్కడ మా వారు ఉన్నారు కదా, నా పిల్లలంతా ఉన్నారు కదా, మరి మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు డబ్బులు ఎత్తుకొని పోతుంటే మీకేమన్నా కళ్ళు పోయినాయా? నా గురించి తప్పుగా మాట్లాడే అన్నగారికి చెప్తున్నా, కళ్ళు పోయినాయా మీకు? నా బిడ్డ నానా ఎక్కడున్నావు నానా అని అరుస్తూ ఆ బిడ్డ వచ్చి పోలీసు వాడితో మాట్లాడుతున్నది కళ్ళు కనపరాలేదా మీకు? ఎక్కడున్నారు నేను పడ్డ శోభ? ప్రతి ఒక్కరు నన్ను గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్క ఫ్యామిలీ నేను ఎంత పడుతున్నాను అంత 100 రెట్లు పడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు చెప్తున్నాను, నా నోట్లో నుంచి మాట్లాడుతున్నా. అసలు నా క్యారెక్టర్ ఏమో నా ఊరికి పోయి తెలుసుకోండి. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో. నాకు రాజకీయం మీద ప్రేమ ఉండి రాజకీయాల్లోకి పోయి ఏదో ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన నన్ను వేమన సతీష్ గారు మోసం చేస్తే అతనికే మీరు పొంగు వేస్తారా? అతనికే మీరు వసగలుగుతారా? నాకు సాయం చేయరా? నాకు న్యాయం చేయరా? అతని కాడ ఏమున్నాయి తీసుకోలేదండి, ప్రూఫ్లు ఏమున్నాయి? అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నేను చూపిస్తున్నానని చెప్తున్నాను కదా. అతను అడిగేదానికి మీకు నోరు లేదా? మేము అమ్మేసిన ఎలక్షన్ జరిగేటప్పుడు అమ్మినాము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొనుక్కున్నాం అంటే మా ఆస్తి మళ్ళీ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అక్కడ ప్రశ్నించడం. ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? మేము డబ్బులు కావాలని అమ్ముకున్నాం, డబ్బులంతా జమ చేసుకున్నాం, వేమన సతీష్ ముఖాన్ని పెట్టాం. మళ్ళీ మా ఆస్తి అది ఎందుకు కొన్నాము? ఆ ఫోటోలో ఉన్నాయి చూడు మా నాన్నమ్మల గోరీలు, మా గోరీలు, మా ముసలాళ్ళ గోరీలు, మా అవ్వ మా తాత గోరీలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఎవరికన్నా వాళ్ళు గోరీలన్నీ తోసేస్తారు, కొట్టేసి ఫ్లాట్లు వేసి అమ్ముతుంటే మేము వాళ్ళ కారణాల పడి అన్న అది మా
ఇంత బ్రతికి అన్న ఆస్తి పోతే గోరీలు ఆస్తి పోతే పోయిందన్న, గోరీలు పోతే మేము బ్రతికి వేస్తాం అని చెప్పి అన్న కాళ్ళ పడి మేము ఆ గోరీల కోసం ఆ భూమిని మళ్ళీ కొనుక్కొని మా అన్నకి ఇంకా మేము డబ్బులు ఇవ్వాలా. ఆ భూమిని కొంచెం ఇచ్చి ఆ భూమిని మా పేరుతో చేసుకునే దానికి ఒక అన్న మాట్లాడుతున్నాడు. సుబ్బలమ్మ ఎవరు, చింతామణి ఎవరు, చంద్రశేఖర్ ఎవరంటే సుబ్బలమ్మ మా ఇంటి ఆయనకి స్వయంగా అమ్మ. చంద్రశేఖర్ గారు మా ఇంటి చంద్రశేఖర్ గారు చింతామణమ్మ స్వయంగా మా ఇంటి ఆయనకు అన్న వదిన. సుబ్బలమ్మకు లచ్చమయ్యకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఇదండి ఈ గోరీ కోసమని ఆ స్థలం తీసుకోవాల్సి వచ్చింది. మా ఫ్లాట్ అది ముసలోళ్ళు ఆ గోరీల కోసము తీసుకునేదానికి ఒకడు మాట్లాడుతున్నాడు. తిరిగి నాకు అర్థం కాలే ఎట్లా వచ్చింది మీకు మళ్ళీ తిరిగి వచ్చిందంటే. కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారు ఇప్పుడు? మేడం ఎలా స్పందించారు అది చెప్పు. అదే వాళ్ళు రాజేష్ మహాసేన మీద, లంకా రాజేష్ మీద, శ్రీకాంత్ మీద, శశి మీద, మిస్టర్ రాము వీళ్ళందరి కాకుండా నా గురించి తప్పుగా కిషోరు వీళ్ళందరి ముందు కూడా సంపద సంతోష సంతబాబు వీళ్ళందరి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేడం గారికి మొత్తం క్లారిటీ చెప్పాను. నా ప్రాబ్లం ఇది కాదా మేడం చెప్పాను. సరేలేమన్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు చర్య తీసుకుంటారు, నాకు న్యాయం చేస్తారు, లేదు ఇంకా వాళ్ళ చేతుల్లో పెట్టేసాను, వాళ్ళ ఇష్టం అండి. న్యాయం కోరుకుంటున్నానన్నా. నా మీద తప్పుడు ప్రచారం చేయొద్దు, నిజాలు తెలుసుకోండి, వాళ్ళకి శిక్ష పడాలన్నా. ఇంత శోభ పెడుతున్నందుకు నన్ను బాగా నైట్ ఇంటికి పోయి కొద్దిసేపు నిద్ర పోదాం అనుకుంటే నన్ను ఏ విధంగా వాళ్ళ వీడియోలు నన్ను ఏ విధంగా గుర్తున్నారో ఆలోచించారు, నాకే తెలుసు. చెప్తున్నాను కదన్నా, ఆస్తులు అమ్ముకున్నాము, అప్పులు చేసాము, సీటీలు కట్టుకున్నాము, మొత్తం రైతుల దగ్గర అప్పులు చేసాము అన్ని చెప్తున్నాను కదన్నా. అమ్మి ఇచ్చినానని నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కదన్నా, చెప్తున్నాను కదా.